తెలుగు రాష్ట్రాలపై సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఎండలు మండిపోతున్నాయి. వరల్డ్ రికార్డులు బద్దలయ్యే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ భూమిపై ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు 56 డిగ్రీలు. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ డెత్ వ్యాలీ ప్రాంతంలో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇండియాలో అయితే రాజస్థాన్లోని పలోడి ప్రాంతంలో నమోదైన 51 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలే అత్యధికం. అయితే ఈ రికార్డులను బద్దలుగొట్టేలా తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. భానుడి భగభగలకు అనేక ప్రాంతాలు అగ్నిగుండాల్లా మారాయి. ఇప్పటికే ఎండలు మాడు పగలగొట్టేలా కాస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత కంగారు పెడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత, వడగాలులు తెలుగు ప్రజలను సతమతం చేస్తున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కేవలం మే 21వ తేదీనే తెలంగాణ వ్యాప్తంగా 22 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాబోయే వారం 10 రోజులు పగటిపూట ప్రజలెవ్వరూ రోడ్లపైకి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎండలు తారాస్థాయికి చేరాయి. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిపైకి వచ్చి నిప్పులు కురిపిస్తున్నాడు. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అంటే ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల కంటే కేవలం 3 డిగ్రీల తక్కువ. పల్నాడు జిల్లా పిడుగురాలలో 48, మార్కాపురం జిల్లా నందనమారెలలో 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక బాపట్ల జిల్లా వేటపాలెంలో 47, కృష్ణా జిల్లా నందివాడలో 47, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 47, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47, మార్కాపురం జిల్లా నందనమారెలలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలోని 200 మండలాల్లో దాదాపు 44 డిగ్రీలకు పైగా, 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలో కూడా ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తె కంటే ముందే రోకళ్లు పగిలే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పూట అత్యల్పంగా నల్గొండ జిల్లాలో 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వారీగా చూసుకుంటే నిజామాబాద్లో 44, ఆదిలాబాద్లో 44, హన్మకొండలో 44, రామగుండంలో 44, భద్రాచలంలో 44 డిగ్రీల హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. కేవలం ఈ జిల్లాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో కూడా మామూలుగా ఎండలు కాయడం లేదు. దీంతో వడగాలులు, ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాజేంద్రనగర్లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక బేగంపేటలో 43, హైత్నగర్లో 42, హకీంపేటలో 42, పటాన్చెరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే 23న తెలంగాణలో మండుటెండలు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఎండలు మండిపోయినా సాయంత్రం వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇలా ఎండలు, వడగాలులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలతో ప్రమాదం పొంచి ఉన్న జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గత 2 రోజులుగా కూడా ఎండవేడి వాతావరణం అనేది క్రమేపీ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని జిల్లాల్లో ఎండ తగ్గుదల, పెరుగుదల అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎండవేడి వాతావరణం అనేది పెరుగుతూనే ఉంది. గత 2 రోజులుగా ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 45 డిగ్రీల వరకు కూడా గరిష్టంగా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, నిన్న స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా రానున్న 2-3 రోజులు కూడా ఎండవేడి వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే జగిత్యాల, ఈ యొక్క జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కూడా ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. ఇంకా మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక్క భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా చూసుకున్నట్లయితే హనుమకొండ, వరంగల్, ఇంకా మనకి మూలుగు, ఈ జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలంతట్లో కూడా 41 డిగ్రీ నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. క్రమేపీ ఈ యొక్క వడగాల్పుల తీవ్రత కూడా ఇటు ఉత్తర తెలంగాణ భాగాలతో పాటు నల్గొండ, ఇంకా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాల్లో కూడా వ్యాపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒక విధంగా ఎండవేడి వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పటికప్పుడు తరచుగా నీళ్లు తాగడం చేస్తుండాలి. తద్వారా శరీరం అనేది ఒక విధంగా డీహైడ్రేట్ కాకుండా ఎండవేడి వాతావరణం వల్ల హైడ్రేటెడ్ గా ఉంటూ అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా వృద్ధులుగా, ఇంకా చూసుకున్నట్లయితే వలస కార్మికులు కానీ, భవన కార్మికులు కానీ, ఇతర అవుట్డోర్ యాక్టివిటీస్ చేసే ఎవరైనప్పటికీ కూడా వారు చేసే పని చేసే ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ నీరు ఉండేటట్టు, చుట్టుపక్కల నీరు ఉండేటట్టు చూసుకోవడం వల్ల, ఎక్కువ శరీరానికి కావాల్సినటువంటి మోతాదులో మాత్రం ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల కూడా ఎండవేడి వాతావరణం నుంచి తీవ్రతను తగ్గించుకుంటూ వారి శరీరానికి బలహీనత లేకుండా అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.